చూస్తారని మనం ఏం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం వీటికి కొత్తగా స్టార్ట్ అయ్యే వాటికి? చాలా ప్రజెంట్ అబౌవ్ 100 crores ఉన్న వాటికి ఇంకా మేజర్ బెనిఫిట్ వస్తుందండి. ప్రకారం అన్ని ఈవెన్ సబ్ లార్జ్ అల్ట్రా లార్జ్ అని చెప్పి కేటగిరీ చేసి వాళ్ళకు కూడా ఈవెన్ 11% 12% సబ్సిడీ ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు, సేల్స్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ మొత్తం వస్తుందండి బ్యాక్కి. కాబట్టి ఇది మొత్తం ఎందుకంటే వీలైనంత ఈ ప్రజెంట్ పాలసీ మాత్రం ఈ పాలసీ పేరు కూడా ఐడిపి అన్నారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అని పేరు పెట్టి లార్జ్ అండ్ మెగా లార్జ్ అల్ట్రా లార్జ్కి మోర్ కాన్సన్ట్రేటెడ్ అండ్ మోర్ ప్రయారిటైజ్డ్ గివెన్ అండి. కాబట్టి దట్ మే బి ఎంకరేజ్. అది అబౌట్ ది అండర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఈ రెండే అండి. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి డిఐపిసి మీటింగ్స్ ఎన్ని కండక్ట్ చేశారనేది కూడా రివ్యూ అవుతుంది సార్. ఇది డిఐఓ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఓన్లీ 2 జరిగిందండి. బై దిస్ మంత్ ఎండింగ్ లోపు మనం ఇవి యాజ్ పర్ ప్రొసీజర్ నెలకొకటి కండక్ట్ మినిమం జరిగిపోతుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ మెయిన్ టేక్అవేస్ ఏంటంటే ఒకటి ముందు ఇన్సెంటివ్ శాంక్షన్ చేయాలంటే ఓన్లీ డిఐపిసి ఇస్ ది శాంక్షన్ అథారిటీ, అది మేజరు. ఎస్ సార్, శాంక్షన్స్ ఇస్తారు. సెకండ్ ఐటమ్ వచ్చి సింక్ చేస్తుంటారండి, అవి విత్ ఇన్ టైం ఇచ్చిందా లేదా అనేది రివ్యూ చేయగలిగేది ఓన్లీ డిఐపిసి. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ సార్, మన డిస్ట్రిక్ట్స్లో 2 క్లస్టర్స్ ప్రపోజ్ చేశారు. వాటిల్లో ఒకటి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తుందండి. అది అసోసియేషన్ అంటారు. యాక్చువల్గా ఈ క్లస్టర్స్ యొక్క ఫెసిలిటీ ఏంటంటే సార్, మోర్ దాన్ 80% యాజ్ ఎ సబ్సిడీగా వస్తుందండి. అండ్ దీనికి మినిమం 10 to 15 ఆ ఇండస్ట్రియల్ నవేడేస్ ఎంఎస్ఎంఈ అంటారు, ఇండస్ట్రీ కాదు, ఎనీ నాట్ లెస్ దాన్ 10 ఎంఎస్ఎంఈస్ క్లబ్ టుగెదర్ అయిన తర్వాతే వాటిని క్లస్టర్గా పేరు చేస్తూ చేస్తున్నాము. 10 ఎంఎస్ఎంఈలు అంటే మళ్ళీ ఏమన్నా వాటికి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇంత ఉండాలి అని అట్లా ఏమైనా ఉందా? అది కూడా కండిషన్ లేదండి. కాకపోతే ఏంటంటే ప్రపోజ్ చేస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ అంటాం సార్, ఆ కామన్ ఫెసిలిటీ సెంటర్ షుడ్ బి యూజ్ఫుల్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ అనేది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ మార్జిన్ మనీ క్లెయిమ్ చేసింది 521 crores, అంటే 3.85 యాక్చువల్గా ఇయర్ టార్గెట్. మార్జిన్ మనీ ఇప్పుడు క్లెయిమ్ చేసింది 5.2, పాతలు కలుపుకొని ఇది 5.21. ఇప్పుడు న్యూ శాంక్షన్ చేసింది 134 యూనిట్స్. 134 గ్రౌండ్ అయినాయా? గ్రౌండ్ అయినాయి. ఈరోజు స్కిల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా మన డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి కానీ, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్కి కానీ, ఈవెన్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ కార్డు ఒకటి ఇస్తారంటే ఇన్ పిఎం విశ్వకర్మ, దీస్ బిలాంగ్స్ టు పిఎం విశ్వకర్మ ఆఫ్ సో అండ్ సో ట్రేడ్. మనకి లోకల్ విలేజ్ స్థాయిలో, మండల్ స్థాయిలో హూ ఇస్ ఎన్రోలింగ్ దిస్, ఇది ఎవరు చేస్తున్నారు? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది బెనిఫిషియరీ సిఎస్సి అని కామన్ ఓన్లీ సర్పంచ్కి ఇచ్చారు సార్. అది సర్పంచ్ ఇంటర్న్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ చేస్తున్నారండి వెరిఫికేషన్. బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ అంతా వాళ్ళే సబ్మిట్ చేసింది ఆ ఏరియా. కాకపోతే మనము కాబట్టి యూఓపిఆర్డీకి సెపరేట్గా ఇచ్చారండి, త్రూ డిపిఓ ద్వారా మానిటర్ జరుగుతుంది. యూఓపిఆర్డీ అంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ చూడట్లేదా? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే టోటల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి 2 ఐపీఓ ఉన్నారండి. మరి మీరు వై యు ఆర్ రిలేటెడ్ టు దిస్? అంటే ఆ ట్రేడ్స్ ఇండస్ట్రియల్ సర్వీసింగ్ యాక్టివిటీస్ అండి.